హనుమకొండలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న క్రమంలో జీడబ్ల్యూఎంసీ అధికారుల అనుమతులతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే చించేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలే ఈ చర్యకు పాల్పడ్డారని అంటున్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఇటు బీఆర్ఎస్ నాయకుడు రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నటువంటి క్రమంలో జీడబ్ల్యూఎంసీ అధికారుల అనుమతులతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి చించివేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఓవరాల్ గా ఫ్లెక్సీలు చించివేయడం అనేది అక్కడ కలకలం రేపుతోంది. ఆల్రెడీ జీడబ్ల్యూఎంసీ అదేవిధంగా అధికారుల అనుమతితో పెట్టినటువంటి ఫ్లెక్సీలను చింపేశారంటూ కూడా ఆరోపణలు వస్తాయి. దీనికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హన్మకొండలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన కాస్త ఫ్లెక్సీల వారుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ రాష్ట్ర నేత అయినటువంటి రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో పేద విద్యార్థులకు 500 మంది విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ కిట్ బ్యాగులు, అదేవిధంగా పేద విద్యార్థుల చదువుతున్న పాఠశాల ఫీజులకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు రావడంతో అయితే నగరంలో అటు అధికారుల పర్మిషన్ తోటి బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి పలు కూడళ్ల వద్ద అటు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మాత్రమే చింపి మరి ఇతర పార్టీల ఫ్లెక్సీలను, ముఖ్యంగా అధికార పార్టీల ఫ్లెక్సీలను ముట్టుకోకుండా ఉండడంతో అయితే అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు అటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కుట్రపూరితంగానే మా యొక్క ఎదుగుదలను ఓర్వలేకనే అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా యొక్క ఫ్లెక్సీలను చింపారంటూ కూడా బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి ఆరోపించడమే కాకుండా అన్ని అనుమతులు తీసుకుని అధికారుల సూచన మేరకే మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాము. రాజకీయ వైరం ఉంటే ఎన్నికలలో గెలవాలి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకూడదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అటు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు అయితే హన్మకొండకు చేరుకొనున్నాడు. దాంతో అయితే పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు అధికార ప్రతిపక్షాల మధ్య ఏదైనా ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల చించివేత పైన మరోసారి ఫిర్యాదు కూడా చేశారు. ఫ్లెక్సీలను చించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు పోలీసులకు ఇటు అధికారులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.